నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటంతో గ్రామస్తులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కూచనపల్లి, మాలపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి 3 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఏళ్ల తరబడి గత ప్రభుత్వాలకు తమ సమస్య విన్నవించినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో గ్రామాల మధ్య వాగుపాయపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపోజల్ మాత్రమే చేసినాం, కానీ అక్కడ నిలబడి నా ఊరికి కావాలని తెచ్చుకున్నాం. అందరు గ్రామాలలో ఉన్నవారు ఊరి కోసం సేవ చేస్తాం. అందరూ సంకల్పం భోజనం చేసుకోవచ్చు. పల్లె గ్రామ మధ్యలో కాకతీయ కాలంలో నిర్మించినటువంటి చెరువుల యొక్క పాయ వాగు ఈ 2 గ్రామాల ప్రజలకే కాదు, అనేక గ్రామాలకు ఇది రహదారి హుస్నాబాద్కు వెళ్తుంది. ఇట్టి దాని మీద బ్రిడ్జి నిర్మాణం కొరకు అనేక సందర్భాలలో అనేక ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్ళాము, సాధ్యం కాలేదు. ఇప్పుడు మన మంత్రివర్యులు భగీరథుడు చెప్పగానే మా కూచనపల్లి గ్రామానికి, మాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి బీటీ రోడ్డు నిర్మించడం జరిగింది. దానిమే వాగు మీద ఉన్నటువంటి వంతెన నిర్మాణానికి 3 కోట్ల మంజూరు చేయించినటువంటి వారికి మా కూచనపల్లి గ్రామ ప్రజల తరఫున ఆయన ఇక్కడ ఉన్నంత కాలం మేము రాజకీయ సేవకులుగా అతనికి మేము ఉంటామని చెప్పి గ్రామ ప్రజలందరి సమక్షంలో మేము శపథం చేస్తున్నాము. కూచనపల్లి గ్రామ సర్పంచ్ మడపద్మ జయపాలరెడ్డి కనబడి నేను మాలపల్లె కూచనపల్లి గ్రామ మధ్యలో వాగు వంతెన నిర్మాణము మేము ఎన్నిసార్లునైనా అడిగినాము సార్ను. ఇప్పుడు మాకు 3 కోట్ల వ్యయంతో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు మంజూరు చేయడం జరిగినది. వారికి గ్రామ ప్రజల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటారు.